హైదరాబాద్ గుర్రంగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎకో పార్కు ఫోటో ప్రదర్శనను సీఎం తిలకించారు. ఎకో పార్కులో 35.50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్టులో 17.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. ప్రజల కోసమే 424 ఎకరాల భారీ విస్తీర్ణంలో అద్భుతమైన ఎకో పార్కును ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదని, కబ్జాదారుల భరతం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనస్థలీపురంలో దేవుడి భూములను కబ్జా చేశారన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వీపులు సున్నం చేస్తామని సీఎం హెచ్చరించారు. భూ కబ్జాల వల్ల ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, తాము ఫ్యూచర్ సిటీ కట్టుతామంటే ప్రతిపక్షాలు మళ్లీ పాత ఫార్మా కంపెనీలకు తెస్తామంటూ అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాండ్లకు లక్షల కోట్లు కూడా సరిపోవు. నేను ఆలోచన చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయనే, అమ్ముడు అయినా కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు అయినాడు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? ఎవరిని నిలగబెట్టడానికి తీసుకున్నావు? ఎల్బీ నగర్ ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నావు. నువ్వు దేనికి అమ్ముడు అయినావు? మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు కాలేదా? మా కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేయలేదా? నాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవిత కాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్లలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలా మంది మధ్య తరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను, శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కను మేమెవరం తీసుకెళ్ళం. ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్లు బంద్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం.
వానాకాలం పంటలకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 30న ఖమ్మం మదిరలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ 7 రకాల సన్న బియ్యానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని, ఐఆర్ఎఫ్సి నిధుల విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు మెట్రో రైలు విషయంలో ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వానాకాలం పంటలకు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని ఈ రోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీగా కేంద్రం పేరు మార్చారని, దేశంలో వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా అమలవుతున్నాయో అన్న అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. కొత్త పథకం రావడంతో మిగిలిన పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, త్వరలో సబ్ కమిటీ కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు సహచర కేబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారము ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫోటో తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడు ఉండేటట్టుగా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వారి సూచనల ప్రకారం విత్తనాలు వేయాలని, వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు విత్తనాలు వేయాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కేంద్రం ఇవ్వడం లేదన్న మంత్రి, పంట కొనుగోలు యూరియాపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే పంటలను కొనుగోలు చేయాలని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తయారు అయ్యే ఎరువులను ఇతర రాష్ట్రాలకు పంపించడం సరైంది కాదన్నారు మంత్రి తుమ్మల. 6 లక్షలు ఉండాల్సినటువంటి మెట్రిక్ టన్నుల యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ మనకి సక్రమంగా సరైన సమయంలో సరైన వాళ్ళు అలాట్ చేసినటువంటి మందం కూడా పంపించలేకపోతున్నారు. గతంలో పండించినటువంటి పంటల మొత్తాన్ని కూడా ఈ 3 సంస్థలు కొనుగోలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పి ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పి ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం పేరుతో నిర్వహించిన టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 761 కోట్ల విలువైన టెండర్లలో మార్కెట్ ధరల కంటే 200% వరకు అధిక ధరలు నమోదయ్యాయన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిజాయితీగా ఉంటే సిట్ లేదా న్యాయ విచారణకు ఆదేశించి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి 93 రకాల వస్తువులకు మీరు 761 కోట్ల రూపాయల టెండర్లు పిలిచిండ్రు. మరి మార్కెట్ ధరతో పోల్చినప్పుడు 200 కోట్ల వేరియేషన్ వస్తున్నది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేస్తే మీ ఉద్దేశమా? గురుకులాల్లో చదివేటువంటి పేద విద్యార్థులకు వాళ్లకు అన్ని విధాలుగా పూర్తి సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను గతంలోనే నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ షూస్ మాస్ షూస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ రైతులు క్వింటాల్కు 120 నుంచి 243 రూపాయల వరకు నష్టపోయారని ఆయన అన్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఉన్న ధర్మకాంట తూకానికి అట్లా ట్రక్ షీట్ కున్న మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో అది దోపిడీకి ఆధారం అని చెప్పి పేర్కొంటుంది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో రైతాంగాన్ని చెల్లింపు చేసినటువంటి ఒక ఇలా పేమెంట్ ఏదైతున్నదో కేవలం ట్రక్ షీట్ కు అనుగుణంగానే చేసి, కానీ రైతు దగ్గరికి వెళ్ళి సేకరింపబడ్డ ధాన్యం ధర్మకాంట తూకంలో మనకు అక్కడ రికార్డెడ్ కనబడుతున్నది. ఈ మధ్య వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో రైతుకు మీరు గ్యాప్ ఫిలప్ చేయండి, రైతాంగానికి మీరు ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇది రైస్ మిల్లర్కు చేరింది కాబట్టి ఏదైతుందో ఆ గ్యాప్ ఏది ఫిలప్ చేసి రైతుకు చెల్లింపు చేయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయాలి. ఒకవేళ ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇదంతా ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, టెండర్ల వ్యవహారాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. 683 కోట్ల రూపాయల టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇసుక మీద అవకతవకలు జరిగినాయని చెప్పారు. కొప్పులీశ్వరు ఏదైతే కమిషన్ల దోసుకొని దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి కాలంకి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 year నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతుందో సెక్రటరీగా పనిచేసిండు. మరి మీరిద్దరుగా చేత దోసుకున్నారు. అసలు నీకు ఏమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నావు, అవగాహన లేక మాట్లాడుతున్నావు అని మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు సింగరేణి సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. ఈ పర్యటనకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో చిన్నారుల పానీపూరి తిని అస్వస్థతకు గురయ్యారు. నిన్న 18గా ఉన్న బాధితుల సంఖ్య తాజాగా 34కు చేరడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆసుపత్రి వర్గాలను వారు ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చడం, ఢిల్లీ వేదికగా తమ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తులతో సమానంగా మాట్లాడడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత యూనియన్లలో భాగంగానే మేము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతాము తప్ప దేశం నుంచి విడిపోవాలని ఎప్పుడూ అనలేదని గుర్తు చేశారు. Still lives in Telangana almost 3 days in a week. Nobody had troubled him, nobody had stopped him, but he's just trying to create a political situation. He's going and giving interviews in other states like Tamil Nadu. He's going and giving interviews in Delhi, the national capital, saying that people of Telangana are stopping him. Nobody is stopping him. It is just his attempt to grab attention, create confusion in the political scenario of Telangana state, because there might be an upcoming GHMC election. We also believe that there is some part of BJP's hand in this entire Pawan Kalyan's episode, but whatever it may be, his derogatory remarks on the people of Telangana, on the marchers of Telangana, ఆక్వా రైతులు ఫీడ్ తయారీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది.
కేజీ ఫీడ్ ధర 4 రూపాయలు తగ్గించేందుకు ఫీడ్ యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రభుత్వం తీసుకున్న చొరవతో కొందరు రైతులు సానుకూలంగా స్పందించినా మరికొందరు నిరాశ చెందుతున్నారు. 2500కు పైగా ఉన్న 25 కేజీల బ్యాగ్ ధరపై 100 రూపాయలు తగ్గించడమేంటని, 2000కు తక్కువగా ఉండే ధరను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు తీవ్ర దోపిడీకి గురయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వ అవలంబించిన అనాలోచిత మద్యం విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటికీ చక్కదిద్దుతున్నామని అన్నారు. నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టి పెద్ద స్కామ్కు పాల్పడ్డారని మంత్రి కొల్లు విమర్శించారు. దగ్గర 2423 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆదాయంలో ఒక సంవత్సరంలోనే 18-19లోనే ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల్లో 19,137 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ప్రధానంగా వాళ్ళు కొన్ని వ్యవస్థలను వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి చేసినటువంటి దాంట్లో ఇసుక కూడా ఒక పాత్ర ఉంది. శాండ్ లో కూడా విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్లికేషన్ సిస్టమ్ ని, ఎందుకంటే కొన్ని సిస్టమ్ లో కూడా మార్పులు తీసుకొచ్చారు. అప్లికేషన్ మాజీ సీఎం జగన్ గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి చేరుకున్న జగన్, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇటీవలే చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. విజయవాడ నడిబొడ్డున కూతవేట దూరంలో ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలో దారుణ ఘటన జరిగిందన్నారు. సిపి, ఏసీపీ, సిఐ అందరూ కూడబలుకుని డీజీపీ సైతం ఇన్వాల్వ్ అయ్యి ఒకరికొకరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేందుకు నిదర్శనమన్నారు జగన్. డీజీపీ ఆఫీస్కు వెళ్ళి దుర్గమ్మ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది? చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు? తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్ట్ గా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈ రోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. ఈరోజు సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేస్తే హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చెయ్యాలన్న కనీసం ఆలోచన అన్న వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులకు సైతం ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందనేది గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తుల మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండి ఈ క్రైమ్ చేయించినారు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలు ఆడుతూ ఉన్నారు?
ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్ తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్కాపురంలో జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న గాదె సాయికృష్ణ మృతిపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాయికృష్ణను పోలీసులు స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురి చేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అతని మేనమామ నాగేశ్వరరావు వాపోయారు. ఫోటో తీసుకొచ్చి పెట్టుకో అని చెప్పి నానా మాటలు మాట్లాడాడు. భయం వేసి పిల్ల, ఈ చెల్లి ఇంకో చెల్లి అడ్వకేట్ అండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగ్గా ఆవిడ వచ్చి అడిగితే ఆవిడకి కూడా సరిగా సమాధానం చెప్పలేదు. అప్పుడు బార్ కౌన్సిల్కి వెళ్ళి బార్ కౌన్సిల్ ద్వారా మేము కేసు పెట్టి ప్లస్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ వారి ద్వారా కూడా వెళ్ళి ఎక్కడున్నాడు ఏంటి ఎక్కడ అరెస్ట్ చేశారంటే మార్కాపురంలో, అంటే ఈ కమిటీని 9 మందిని తీసుకెళ్లి మార్కాపురంలో ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ అనేది జరిగిన మాట వాస్తవం అన్నారండి. అరెస్ట్ అనేది వాళ్ళు కూడా నిర్ధారించిన తర్వాత వచ్చిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళితే సమాధానం చెప్పని ఎడల మేము హ్యూమన్ రైట్స్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ ద్వారా వీ హ్యావ్ ఫైల్ ద ఏవిఎస్ కార్పొరేషన్ ఇన్ ద హైకోర్టు సార్. అది మొన్న 15 పిల్లోడిని అప్పచెప్పమన్నారు. మీకు ఫైనల్ 2029లో అప్పచెప్పకపోతే రేపు 29 డేట్లో అప్పచెప్పకపోతే నీ మీద. గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగిన చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారని, మే 9వ తేదీ నుంచి సాయికృష్ణ కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారని తెలిపారు. విజయలక్ష్మి చెల్లి దుర్గా డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా? కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించాలన్నారు. కమిషన్ పంపిస్తే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకు ముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ ఊరిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. హాజరు పెడతారు 15వ తారీఖున, ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. పక్కన హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి ఈ లోపల బతికుంటే. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగాయి. నిధుల విషయంలో కేంద్రంతో డి అంటోంది విజయ్ సర్కార్. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శలు చేస్తోంది. గవర్నర్ ప్రసంగంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేసింది విజయ్ సర్కార్. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారని, కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, సుప్రీంలో చట్టపరంగా పోరాటం చేస్తామని, కమిటీ వేస్తామని తెలిపారు. బంగారం ధరల్లో భారీగా తగ్గుదల నమోదైంది. తులం బంగారంపై ఏకంగా 5,000 రూపాయల వరకు ధర తగ్గడంతో వినియోగదారులకు ఊరట లభించింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 1,52,400గా ఉంది. ఇక వెండి ధరల్లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై 15,000 తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 2,46,800గా నమోదైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఒకేసారి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరి గంటల్లో కొనుగోలు ఊపందుకోవడంతో కీలక సూచీలు నష్టాల నుంచి కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి 77,409 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82.30 పాయింట్ల లాభపడి 24,168 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ వరుసగా 5వ రోజు బలపడి 94.32 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి 16 పైసలు మెరుగుపడింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.